How are you feeling? Feeling sleepy. Not sleeping. How are you feeling? మన బేబీ వస్తుందంటావా? నీకేమనిపిస్తుందో చెప్పు. వస్తాయేమనిపిస్తుంది ఈరోజు రేపు. అది ఎక్సైటెడ్. Today is 28th April. Morning 4 o'clock I saw some bleeding, spotting, and కొంచెం మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు క్రాంప్స్ వస్తాయి కదా, అలా స్టార్టెడ్ ఫీలింగ్ దాట్. సో నేను మిడ్వైఫ్కి కాల్ చేస్తే వాళ్ళు మానిటర్ చేయమన్నారు. సో మానిటర్ చేసాం 1 hour. 1 hour తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ 2 hours కాల్ చేయమన్నారు. సో అలా వీఆర్ స్టిల్ మానిటరింగ్. నౌ ద టైమ్ ఈజ్ 7 o'clock. 7 అయింది మార్నింగ్. సో ఇప్పుడే ధనియా వాటర్ పంపించింది మమ్మీ. బికాస్ వాళ్ళ టైంలో ధనియా వాటర్ తాగితే పెయిన్స్ ఎక్కువ అయ్యేవంట. సో అందుకే ధనియాలు బాగా మరిగించి వాటర్ తాగాలి. సో ఇప్పుడే వాసు తీసుకొచ్చాడు, అది తాగి చూడాలి. నాకు అసలు కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి కూడా తెలీదు. నేను చాలామందిని అడిగాను కాంట్రాక్షన్స్ అంటే ఎలా ఉంటాయని, బట్ ఇప్పుడు తెలుస్తుంది లైట్గా. కాంట్రాక్షన్స్ మరి ఏంటో నాకు తెలియట్లేదు. బట్ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్స్ వస్తాయి కదా అబ్డామినల్, అండ్ అది క్యారీ అవుతుంది బ్యాక్ సైడ్ వరకు. సో అది దట్స్ ద అప్డేట్. డాడీ అప్పుడే అలసిపోయాడు. డడ్డా ఇప్పుడే అలసిపోతే ఎలా డడ్? పడుకున్నాడు. ఏంటంటే బాయ్. How are you feeling now? Tensed? Never అడిగారు guys how I am feeling అని. ఇగ్నో మై ఫేస్ ఎంత బ్లాక్ అయిపోయాను కదా. ఎనీథింగ్ ఫర్ బేబీ. మేకప్ ఏం వేసుకోలేదు గైస్, అంటే కాంట్రాక్షన్స్ వేసుకోలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు వేసుకుందామని అన్నీ తెచ్చుకున్నాను. అండ్ నా కాంట్రాక్షన్స్ కొంచెం వస్తున్నాయి. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో 2 times, హాఫ్ అన్ అవర్లో ఒక 3 times అట్లా వస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసి మా మమ్మీ ఇడ్లీ చేసింది, అదంతా షూట్ చేయలేదు బికాస్ కొంచెం టెన్షన్గా ఉంది. అందుకే ఫోన్ ఛార్జింగ్లో పెట్టి అలా వదిలేసాను. బయటికి వచ్చేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వచ్చాము, అది జరిగింది. అండ్ ఏమవుతుందో డావీలు ఏం చెప్తారు అనేది టెన్షన్ ఉంది. అడ్మిట్ చేసుకోవాలని అనుకుంటున్నాను బికాజ్ ఇట్స్ ఆల్రెడీ నా డ్యూ డేట్ ఈరోజే. అండ్ అడ్మిట్ చేసుకుంటే బాగుంటుంది, నాకు కూడా టెన్షన్ ఉండదు మూమెంట్స్ గురించి కానీ ఇంకా వాట్ ఎవర్ ద అదర్ థింగ్స్ నేను మానిటర్ చేయాలో అవన్నీ ఇంకా వాళ్ళే చూసుకుంటారు, నేను చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అదొక్క బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పి నేను అడ్మిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదైనా అవని నెక్స్ట్ వీక్ అయినా ఇదే ప్రాసెస్ చేస్తారు, ఈ వీక్ అయినా అదే ప్రాసెస్ చేస్తారు. ఎంత తొందరగా అయితే అంత బెటర్, నాకు కూడా రిలీఫ్గా ఉంటుంది.
సో అది అండ్ చూద్దాం. దిస్ గై బుల్షిట్ గై. డాడీ హౌ ఆర్ యూ ఫీలింగ్ డాడీ? ఈరోజు వస్తావా, నెక్స్ట్ వీక్ వస్తావా, ఇంకా టైం తీసుకుంటావా? ఈరోజే వస్తుంది అనిపిస్తుంది. ఈరోజు కాకపోయినా ఈ వీక్లో, ఇప్పుడు నేను అడ్మిట్ అయితే ఒక 2 daysలో అయినా ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ వీక్ వద్దు అనిపిస్తుంది, ఇప్పుడే అయిపోవాలనుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ మంత్లో అయిపోవాలనుకుంటాను. కదా అంటావు. సో అది ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే ఎప్పటికీ నాకు మెమొరీ లాగా ఉండాలి ఇది. ఇదంతా ప్రాసెస్ అండ్ టైమింగ్స్, మేము ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు వాళ్ళు మాకు ఏం చేశారు అంటే ఆ ప్రాసెస్ అంతా ఇలా పెట్టుకొని నాకు లైఫ్ లాంగ్ నా వీడియో నేను చూసుకోవాలనుకుంటున్నాను. సో అందుకే నిన్న ఒక 2 videos ఉంటే అది మొత్తం చక్క ఎడిట్ చేసి పక్కన పెట్టేశాను. బికాజ్ స్పేస్ లేదు నా ఫోన్లో, అందుకే అలా చక్క ఎడిట్ చేసేసి ఈ వీడియోకి స్పేస్ పెట్టుకున్నాను. సో చూద్దాం హౌ ఇట్ గోస్. సైడ్కి రా, కార్లు వస్తున్నాయి. సో అలా అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బేబీకి హార్ట్ బీట్ చెక్ చేయడానికి ఒక ట్రాకర్ లాగా నా స్టమక్ మీద పెట్టారనమాట, బెల్లీ మీద. అండ్ ఆ తర్వాత నా పల్స్ కూడా చెకింగ్కి పెట్టారు. అదంతా మార్నింగ్ 11:30, 12 అవుతూ ఉండింది. సో తర్వాత డాక్టర్ వచ్చారు, మిడ్ వైఫ్ అవన్నీ చెక్ చేసి నా కాంట్రాక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అవన్నీ చూసుకుంది. ఆ తర్వాత డాక్టర్ని పిలిచి ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ సర్విక్స్ చెక్, అది చెక్ చేసింది. చెక్ చేస్తే 2 centimeters డైలేట్ అయ్యింది అని చెప్పారు. సో ఆ తర్వాత నాకు అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు పెద్ద కాంట్రాక్షన్ వచ్చింది, చాలా పెయిన్ వచ్చింది. సో కానీ వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారా లేదా అని తర్వాత చెప్తాను. సో ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్. దుర్మార్గులు ఇండక్షన్ స్వీప్ చేసి పంపించేశారు. ఇండక్షన్ స్వీప్ అంటే ఏంటో గూగుల్లో చూడండి, తెలుస్తుంది. సో చేసి పంపించేశారు. అండ్ పెయిన్స్ కానీ ఇంకేమన్నా ఉంటే మళ్ళీ రమ్మన్నారు. ఇప్పుడైతే దొబ్బేయండి అన్నారు. అమ్మా అందుకే దొబ్బేస్తున్నాను. ఈ వాసుకి ఈ చేయి మీద స్క్రాచ్ ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళు నా సర్విక్స్ చెక్ చేసేటప్పుడు నాకు ఫుల్ భయం వేసి ఇట్లా వాసు హ్యాండ్ పట్టుకున్నాను, అక్కడ ఇలా టైగర్ ర్యాషెస్ లాగా వచ్చినాయి అనమాట. అదే చూపిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఏం చేస్తావో అన్నట్టు చెప్తున్నాడు. రక్తాలు వస్తాయి. అలా పెయిన్స్ రాలే కదా, ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ చేశాను. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి, బట్ లంచ్ తర్వాత చాలా ఎక్కువయ్యాయి. సో అందుకే ఈవినింగ్ రాస్బెర్రీ టీ కూడా తాగాను అనమాట. ఇది వచ్చేసి 6:30. హాస్పిటల్కి వచ్చాము. పొద్దున వస్తే మళ్ళీ ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళీ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. 2 minutes వస్తుంటే వచ్చాను. 6 అవుతుంది ఈవినింగ్. 6 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడైనా జాయిన్ చేసుకుంటారు. ఎప్పుడన్నా జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇంతే ఉంటుందేమో. మన ఇండియాలో అయితే కొద్దిగా పెయిన్స్ రాగానే వెళ్తే చూస్తారు, అడ్మిట్ చేసుకుంటారు. మొత్తం పెయిన్ వచ్చి బిడ్డ బయట వచ్చేస్తారు. అసలు ఎవరికి రావు అసలు పెయిన్స్ ఇప్పట్లో. మీకు బాగానే వస్తున్నాయి, దేవుడి వల్ల నార్మల్ అవుతే బాగుంటుంది. దేవుడి దయ. ఏదైనా పర్వాలేదు, నాకు ఏదైనా పర్వాలేదు కానీ నార్మల్ అయితే మంచిగా ఉంటుంది. పొద్దున్న నుంచి భరిస్తున్నా. ఇప్పుడు వీళ్ళ కౌంట్ ఏంటి, 48 hours భరించాలి. మళ్ళీ ఇప్పటి నుంచి 48 hours అంటే నేను ఎక్కడ భరించేది, నేను వీక్ అయిపోతుంది. ఇప్పటికే హెడేక్ వస్తుంది, చాలా హెడేక్ వస్తుంది. చాలా ఉంటాయి పెయిన్స్. అది ఈరోజు హిస్టరీ అప్డేట్స్. హాస్పిటల్కి వెళ్ళాక సేమ్ మళ్ళీ షుగర్ టెస్ట్ కాదు, బ్లడ్ టెస్ట్, బీపీ అన్నీ తీసుకున్నారు. అన్నీ తీసుకొని వెయిట్ చేయమన్నారు. సో ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా. అప్పటికి నాకు 5 minutes
7 minutesకి ఒక కాంట్రాక్షన్ రావడం స్టార్ట్ అయింది. ఘోరంగా ఉంది పరిస్థితి. అప్పటికి 7:30 అలా అవుతుంది. మార్నింగ్ 4:30 నుంచి భరిస్తున్నాను పెయిన్స్. నా వల్ల అవ్వలేదు, చాలా ఎనర్జీ లో అయిపోయింది. యూ కెన్ సీ ఆన్ మై ఫేస్. నేను ఎంత నవ్వుతూ ఉన్నా, చాలా నవ్వుతూ ఉందాము, కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, కానీ నో వే అసలు. పెయిన్స్ వచ్చాక నాకు ఒక హోప్ వచ్చింది దట్ దే ఆర్ గోన్ జాయిన్ మీ, లైక్ అడ్మిట్ చేసుకుంటారని అయితే నమ్మకం వచ్చింది. అస్సలు అప్పటికి నేను 4 centimeters డైలేట్ అయ్యి ఉన్నాను. అప్పుడు మళ్ళీ డాక్టర్ సర్వీక్స్ చెక్ చేసింది. ఫస్ట్ సర్వీక్స్ చెక్ అంటే నాకు చాలా భయం వేసేది, చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ తర్వాత నాకు చాలా నార్మల్ అయిపోయింది. ఐ వాజ్ కంఫర్టబుల్. సో అక్కడ ట్రియాజ్ రూమ్ నుంచి నన్ను డెలివరీ సూట్కి అయితే పంపించారు. దిస్ ఈస్ ద డెలివరీ సూట్. ఇది నార్మల్ డెలివరీ అయితే అనుకుంటా ఈ సూట్. నేనైతే అక్కడే ఉన్నాను బికాజ్ ఐ వాజ్ 4 centimeters డైలేటెడ్ అండ్ నాకు పెయిన్స్ మంచిగా వస్తున్నాయి, బేబీ హార్ట్ బీట్ మంచిగా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉన్నాయి. సో నాకు వాళ్ళు నార్మలే చేస్తారని అయితే అర్థమైంది. సో ఈ రూమ్కి వచ్చేసరికి నాకు 8 అయిందనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు ఎపిడ్యూరల్ నేను తీసుకుంటానని ముందే చెప్పాను. బట్ ఎనస్థీషియస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు షిఫ్ట్లో వాడు ఒక్కడే ఉన్నాడంట, బిజీగా ఉన్నాడని చెప్పి నాకు ఎపిడ్యూరల్ ఇచ్చేసరికి 10:30 అయింది. ఆ పెయిన్స్ నా వల్ల కాలేదు బికాజ్ ఎవ్రీ మినిట్కి ఒకటి రావడం స్టార్ట్ అయింది కాంట్రాక్షన్ అంటే ఏంటో తెలీదు అన్న దానికి నాకు దేవుడు బాగా చూపించాడు. కాంట్రాక్షన్ విపరీతంగా వచ్చాయి. నేనైతే ఇంకా ఏడుపు, అరుపులు, ఇంకా ఎందుకంటే ఆ 1 hour కూడా నాకు ఏదో ఎన్నో అవర్స్ లాగా అనిపించింది. ఎపిడ్యూరల్ ఇచ్చారు. నేను ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ముందు రోజు నుంచి నాకు కాంట్రాక్షన్స్ రావడం వల్ల చాలా నొప్పి వచ్చింది. సో అందుకే పడుకుందామని అనుకున్నాను. సో అంత లోపల మిడ్ వైఫ్ ఏమనిందంటే, నీ సర్వీక్స్ మళ్ళీ చెక్ చేయాలి, ఎంత డైలేట్ అయ్యావో చూడాలి అన్నారు. సరే అని చెక్ చేస్తే 5 centimeters డైలేట్ అయింది. సో ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ కాంట్రాక్షన్స్ నీకు వాటర్ బ్రేక్ చేస్తాము అని అన్నారు. సో వాటర్ బ్రేక్ చేసేసరికి వాళ్ళు ఏం నోటీస్ చేశారంటే, పాప పూప్ చేసింది ఊమ్లో. సో వాళ్ళు మాకు 2 options ఇచ్చారు. యూ కెన్ కంటిన్యూ ఫర్ నార్మల్ డెలివరీ బికాజ్ హార్ట్ బీట్ అంతా మంచిగానే ఉన్నాయి, బేబీస్ హ్యాపీ ఇన్సైడ్, షీ డిడ్ంట్ స్వాలో ఎనీథింగ్ ఫర్ నౌ అని చెప్పారు. లేదంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ యూ కెన్ గో ఫర్ C-section అన్నారు. సో మాకు రిస్క్ వద్దు బికాజ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ దిస్ బేబీ సిన్స్ 9 months అండ్ వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. C-section అయినా ఐ వాజ్ ఓకే అని చెప్పి C-sectionకి ఓకే అన్నాము. సో ఇంకా అప్పటికప్పుడు ఒక 10 minutesలో మొత్తం ఆపరేషన్ థియేటర్ అంతా రెడీ చేసి నన్ను తీసుకెళ్తున్నారనమాట. సో ఇట్స్ జస్ట్ గాడ్స్ ప్లాన్ అంతే. మేము ఇంకా అలాగే వెళ్ళిపోయాము. అమ్మగారు వస్తే ఏదో స్టార్ట్ అయింది. ఆమెకు టార్చర్ అయితే ఇంకా రియాక్షన్ ఏంటంటే, అక్కడ వీడియోస్ రికార్డ్ చేయకూడదు, అందుకే చేయలేదు. వాసుకి అయితే కొంచెం కళ్ళు నీళ్ళు వచ్చాయి చూడంగానే పాపని. నాకైతే నేను పిచ్చి దానిలాగా నవ్వుతున్నాను. పాప వచ్చేసింది అని చెప్పి. నిజంగా అందరు షాక్ అయ్యారు నేను అలా నవ్వడం చూసి. ఏదో అయిపోయింది, కోమలోకి వెళ్ళిపోయింది అన్నట్టు చూశారు. పాపని చూశాక వాసు ఎమోషనల్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫుల్ పడుకున్నాను. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఆపరేషన్ థియేటర్ నుంచి నేను పడుకున్నాను బాగా. ఫుల్ నిద్ర వచ్చింది. అనస్థీషియా వల్ల అండ్ ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల నేను బాగా పడుకున్నాను. బేబీ కూడా వచ్చింది. వాసు ఫీడింగ్ ఇచ్చాడు బాటిల్. నాకు అప్పుడు నేను మిల్క్ ఇచ్చే పొజిషన్లో లేను. అండ్ సో నాకు ఓపిక కూడా లేదు. సపరేట్ స్టిచెస్ వేసారు, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక. సో నాకు రాలేదు. అండ్ వాసుయే చూసుకున్నాడు మోస్ట్లీ 1 day పాపని. డైపర్ చేంజెస్ కానీ,
ఫీడింగ్ కానీ అది నన్ను కూడా చూసుకున్నాడు. నన్ను సీసెక్షన్ అయ్యాక ఏ కష్టాలు ఉంటాయో ఒక అమ్మాయికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అన్నిటికీ వాసే ఉన్నాడు. అన్నీ నన్ను వాష్రూమ్కి తీసుకెళ్ళిన నుంచి నాకు ఫుడ్ పెట్టడం వరకు అంతా హీ ఓన్లీ టుక్ కేర్. బికాజ్ మా మదర్ రాలేరు, ఎందుకంటే అక్కడ ఓన్లీ 1 పర్సనే ఉండాలి, విజిటర్స్ కూడా నాట్ అలౌడ్, అదే హాస్పిటల్ రూల్స్. సో మేము అందుకే వాసు ఉంటే బేబీని నన్ను ఇద్దరిని చూసుకుంటాడు కదా. మా మమ్మీకి కూడా కొత్తనే, యాజ్ షీ ఈజ్ ఆల్సో ఏ న్యూ గ్రాండ్ మదర్, తనకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎందుకు వచ్చి ఇబ్బంది పడడం అని చెప్పేసి నేను వాసునే ఉండమని చెప్పాను. అందుకే ఇలా మేమిద్దరం పడుకుంటే వాసు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇది మా మమ్మీ రియాక్షన్ ఫస్ట్. కొట్టిద్ది బాగా ఉలిక్కి పడుతుంది. పాప మా ఫాదర్ కూడా వచ్చారు, చాలా ఆశగా పాపను చూద్దాము అని చెప్పేసి హాస్పిటల్కి. నెక్స్ట్ డే పాప 12:56 పుట్టింది కదా. సో మార్నింగ్ 8 కల్లా వచ్చారు. కానీ మా ఫాదర్ని ఎలా చేయలేదు, చాలా బాధ అనిపించింది మాకు. మా డాడీ అయితే అలా డిసప్పాయింట్మెంట్గా వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఎలా చేయలేదు, విజిటర్స్ టైమింగ్ కూడా విజిటర్స్ స్లాట్ కూడా ఏమి ఉండదని చెప్పారనమాట. ఇది మాకే అని కాదు, అందరికీ సేమ్ రూల్. సో అది ఒక అందుకు మంచిదే. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ వస్తే పక్కన పిల్లలకి ఇంపాక్ట్ అవ్వచ్చు, పక్కన పిల్లల పేరెంట్స్ కానీ రిలేటివ్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ మాకు రావచ్చు. సో అది ఒక అందుకు మంచిదే. బట్ మా డాడీ కాబట్టి మాకు బాగా అనిపించింది. మేము నయమండి మా మమ్మీ కంటే. మెల్ల మెల్ల చెప్పులు చూసుకో. చూశారు మా పేరెంట్స్, అంటే మా మమ్మీ చూసింది, మేము చూసుకున్నాం బేబీని, చాలా హ్యాపీగా ఉన్నాం. పడుకొని ఉన్నా నేను. మిడ్ వైఫ్ సడన్గా వచ్చేసి యూ హ్యావ్ టు వాక్ అని చెప్పి 1 o'clockకి వాక్ చేయిస్తాం నిన్ను అని చెప్పారు. నాకు గుండె పగిలిపోయింది. వాసు లేడు, ఇంటికి వెళ్ళాడు పడుకోవడానికి. నాకు భయం వేసింది, బికాస్ నాకు తెలుసు నాకు ఎంత పెయిన్స్ ఉన్నాయో. సో నేను అస్సలు లెగాలంటే నాకు చాలా భయం వేసింది. అండ్ అప్పుడే ఒకసారి ట్రై చేశాను మా మమ్మీ ఉన్నప్పుడే, అప్పుడు నాకు బాగా కళ్ళు తిరిగాయి. కళ్ళు ఎందుకు తిరిగాయంటే నాకు అవ్వాల్సిన దానికంటే బ్లడ్ లాస్ ఎక్కువ అయింది వైల్ సీ సెక్షన్. సో అందుకే నాకు బాగా బ్లడ్ లాస్ అయిపోయింది. సో నేను నడవలేకపోయాను. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్, బాగా కళ్ళు తిరిగే. బ్యాక్ వచ్చేసి నేను మంచం మీద పడుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం మా మమ్మీ నాకు లంచ్ తీసుకొచ్చారు. సో లంచ్ తిని అరటిపండు బనానా తినేసి నేను ఇంకొకసారి ట్రై చేశాను. బికాస్ వాళ్ళు వచ్చి నాకు ట్రై చేపిస్తే అదొక స్ట్రెస్ లాగా నేను ఫీల్ అవుతాను. నేను ఏ విషయమైనా అంతే, ఎవరైనా నాతో చేస్తారంటే నాకు కొంచెం భయం వేస్తుంది. నా అంతకు నేను ముందే ఓన్గా చేసేయాలి అని అనుకుండే మెంటాలిటీ నాది. సో వాళ్ళందరికంటే ముందు వాసు రాగానే, వాసు వచ్చాక నాకు ఇలా వాక్ చేపిస్తా అన్న, నాకు భయం వేస్తుంది, నాకు నీ హెల్ప్ కావాలి అంటే వాసు నడిపించాడు. ఫస్ట్ అటెంప్ట్ చాలా టార్చర్ ఉండింది. ఆబ్వియస్లీ చాలా పెయిన్స్ ఉండే. బట్ తర్వాత ఇంకా నడిచేసరికి మిడ్ వైఫ్ వచ్చేసి యూరిన్ పైప్ నాకు ఏదైతే పెట్టుంటారో సీ సెక్షన్ అప్పుడు అది కూడా తీసేశారు. అండ్ మంచిగా వాక్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది నెక్స్ట్ డే లేచేసి నేను ఫ్రెష్ అయ్యాను. ఇంకా వాకింగ్ అనేది నాకు ఫ్రీక్వెంట్గా, నేను నైట్ అంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ నేను వాక్ చేశాను కాబట్టి ఈవినింగ్ వాష్రూమ్, నైట్ వాష్రూమ్స్ అట్లా వాసు నాకు హెల్ప్ చేశాడు రావడము, నాకు మిగతా రెస్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో అన్నిటికీ వాసు హెల్ప్ చేశాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఓన్గా వెళ్ళాను. బట్ ఏదైతే నాకు హెల్ప్ కావాలో ఇన్ చేంజింగ్ ప్యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిట్లో అయితే ఇంకా నాకు హెల్ప్ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక నా ఓన్గానే చేసుకోవడం స్టార్ట్ చేశాను. బికాస్ మన ఇల్లు, మన వాష్రూమ్ అనేది కొంచెం డిఫరెంట్. బట్ ఏదో నాకైతే పెయిన్స్ కూడా తగ్గాయి ఇంటికి వచ్చాక. సో నా పనులు నేను చేసుకోవడం నేను ఇంటికి వచ్చాక స్టార్ట్ చేసుకున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ నీడెడ్ హెల్ప్ అనమాట. సో ఆ తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసుకొని ఇది నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ అవుట్ఫిట్ వేసుకుందామని చెప్పి ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో అలా రెడీ అయిపోయాను. ఎక్స్పీరియన్స్ లేదు, సో అందుకే నేను వాసు ఉంటేనే బెటర్ అని వాసుని ఎంచుకున్నాను. సో అలా
డ్రెస్ చేంజింగ్ కానీ ప్యాడ్ చేంజింగ్ కానీ ఎంత బాగా చూసుకున్నారంటే రియల్లీ చాలా బాగా చూసుకున్నారు మా హాస్పిటల్లో. అందరు చెప్తే విన్నాను ఇంతవరకు, బట్ ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సూపర్ కేర్ తీసుకున్నాను. అందరూ ఎంత బాగా నవ్వుతూ నాకు చెప్తున్నారు, విసుక్కోవడం లేదు, ఏం లేదు. చాలా బాగా చూసుకున్నారు. అండ్ హాస్పిటల్లో బాగా చూసుకున్నారు. అండ్ పాప కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ద ఫ్లవర్స్ కాదు, దేనికి థ్యాంక్ యూ. Going through all this and giving birth to our baby. తీసేద్దాం. నువ్వు అటు వెళ్ళు, బయటికి వెళ్తే వెళ్ళు, నువ్వు వెళ్ళు అటు. బయటికి ఎందుకు? ఈడ ఆస్తి ఇవ్వాలి కదా చూడాలిగా, వీడియో తీయద్దా? వీడియో, అందుకే వీడియో తీయడానికి కట్టారు. కూర్చోాలి. అక్కడే ఉన్నాను వీడియో అంటే దగ్గర రండి. పడుకుంది చిన్న. ఇట్లా ఆలోకే కదా చిన్ను. చిన్ను లేదా? తాత చిన్ను. వెల్కమ్ టు హోమ్. వెల్కమ్ టు హోమ్. వచ్చాక లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బజ్జున్నాం అనమాట. మా ఫస్ట్ నైట్ ఇంట్లో పాపతో, హాస్పిటల్లో బాగుండింది, అసలు ఏడవలేదు. బట్ ఫస్ట్ నైట్ చాలా ఏడ్చింది అనమాట ఇంట్లో. నిద్ర లేదు, బట్ ఇట్స్ ఓకే. మా పాప మరి అంత ఏడవట్లేదు. ఇట్స్ ఓకే. నైట్ టైంలో పిల్లలు అలాగే ఉంటారు, మార్నింగ్ టైం మంచిగానే బజ్జి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.